అందరికీ నమస్తే అండి. పుట్టకొక్కు ఇది న్యాచురల్ పుట్టకొక్కు అన్నమాట. పొలాల్లోని దొరుకుతుంది. ఇది గట్టుల దగ్గర పొలంలోని ఇది దొరుకుతుంది అన్నమాట. ఈ పుట్టకొక్కు ఇది దసరా సీజన్లో దొరుకుతుందండి. ఈ టైంలోనే దొరుకుతుంది అన్నమాట. ఇది చాలా ఎక్కువగా వస్తుంది. వర్షాలు అవి పడుతున్నప్పుడు కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఈ పుట్టకొక్కు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మట్టి ఉంటుంది, మట్టిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అవి నీటిలో వేస్తే ఆ మట్టి అంతా కరుగుతుంది. ఆ మట్టి తీసి ఇలా వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి పుట్టకొక్కుని, లేకపోతే ఇసుకలా తగులుతుంది అన్నమాట. అందువల్ల ఎక్కువ వాటర్ తోటి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చివరిన పీచులా ఉంటుంది. అది పీచు లాంటి ముక్క తీసుకొని ఇలా పై ముక్కలు ఇలాగా కూరకి వాడుకోవాలన్నమాట. ఆ చివరి పీచు ముక్కలు పారేస్తే పారేయచ్చు, లేదంటే మనం కూరలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని దగ్గర ఉంచుకోవాలండి ఒక దగ్గర. ఎందుకంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఉప్పు కారం బాగా పట్టించి, అంటే లేదంటే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసితే బాగా అవి పడుతుంది. మళ్ళీ మనం సరిపోతే కూర వండుకుంటున్నప్పుడు ఉప్పు కారం చూసి మళ్ళీ కొద్దిగా తర్వాత వేసుకోవచ్చు. ఒక కళాయిలోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు వేసి ఇలాగా బాగా కలుపుకొని ఈ పుట్టకొక్కుని అందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు ఇలా వాటర్ వేయకుండా అలా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లోని. అలాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయకూడదు, తక్కువే వాటర్ వేయాలన్నమాట. అందులో కొద్దిగా మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది కూర. ఇలా గ్రేవీ దగ్గర ఎంత గ్రేవీ కావాలంటే అంత ఉంచుకొని అప్పుడు స్టవ్ కట్టేసుకుంటే సరిపోద్దండి. ఇది ఎక్కువగా ఉడకనవసరం లేదు. పుట్టకొక్కు తొందరగానే ఉడికిపోద్దండి. కొంచెం పెద్ద బొడగలు పెద్దవి ఉంటే ఎక్కువ వాటర్ పడుతుంది, ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అదే చిన్న బుడగలు అయితే కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది అన్నమాట. ఈ పుట్టకొక్కు చాలా టేస్ట్గా ఉంటుందండి. పొలాల్లో పండింది కదా, ఇది బాగుంటుంది. మనం పైన కొనుక్కున్న పుట్టకొక్కి దీనికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఇది న్యాచురల్గా పండింది కదా, అందువల్ల చాలా టేస్ట్గా ఉంటుంది.